పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించుకుంటున్నామని, ఇటీవల గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే 3 రెట్లు వేగంగా పనిచేస్తోందన్నారు. త్వరలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు రాష్ట్రపతి. 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చామని, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నామన్నారు రాష్ట్రపతి. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు రాష్ట్రపతి ముర్ము. అదనంగా 3 కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించామన్నారు. అదే సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. అమృత భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామన్నారు రాష్ట్రపతి. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సంస్కరణలు వేగవంతం చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మార్చటమే తమ లక్ష్యమన్నారు రాష్ట్రపతి. ఇందుకోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ప్రారంభించామన్నారు. కృత్రిమ మేధా రంగంలో భారత్ ఏఐ మిషన్ను మొదలుపెట్టామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్న రాష్ట్రపతి, డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు పెను సవాళ్లుగా మారాయని హెచ్చరించారు. భారత మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా నిలిచిందన్నారు.